హాయ్ ఫ్రెండ్స్, లంకణం పరమ ఔషధం అని మన పెద్దలు చెప్పారు. ఉపవాసం ఉండడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఉపవాసం ఉండడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడి ఇంకా బాగా పనిచేసి శరీరంలో ఉన్న విషాలను మలినాలను తొలగిస్తుంది. ద మంకీస్ గో ఫాస్టింగ్ అనే ఈ అందమైన స్టోరీలో ఒక కోతుల సమూహం ఉపవాసం ఉండడానికి ప్రయత్నించడం, ఆ కోతులు ఉపవాసం ఉన్నాయా లేదా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాము. ఏ గ్రూప్ ఆఫ్ మంకీస్ డిసైడెడ్ టు గో ఆన్ ఏ ఫాస్ట్ వన్ డే. ఒకరోజు కోతుల సమూహం ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నాయి. బిఫోర్ వీ బిగిన్, I think we should keep the food ready with which we will break the fast, said the monkey chief. ఆ కోతుల నాయకుడు ఏమని చెప్పాడంటే, మనం ఈ ఉపవాసం ప్రారంభించే ముందు మనం ఉపవాసం విరమించిన తర్వాత ఆకలేస్తుంది కాబట్టి వెంటనే తినడానికి ఆహారం కూడా సిద్ధంగా ఉంచుకొని అప్పుడు ఈ ఉపవాసం మొదలు పెడదామని కోతుల నాయకుడు చెప్పాడు. ద మంకీస్ అగ్రీడ్. కోతులన్నీ ఒప్పుకున్నాయి. ద యంగ్స్టర్స్ వర్ సెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్. యువకులైన కోతులు ఆహార అన్వేషణలో పంపబడ్డాయి. దే రిటర్న్డ్ విత్ హ్యూజ్ బంచెస్ ఆఫ్ డెలిషియస్ లుకింగ్ బనానాస్. మంచి రుచికరమైన సువాసన ఇచ్చే అరటిపళ్ళ గెలలను తీసుకుని ఆ కోతులు తిరిగి వచ్చాయి. ఐ థింక్ each of us should keep our share of bananas with us before we begin our fast, so that we don't spend time distributing them after we break our fast. You can imagine how hungry we will all be by then, said the chief's wife. అప్పుడు ఆ కోతుల నాయకుడి భార్య ఏమన్నదంటే, మనమందరం మన అరటిపళ్ళ వాటాని మన దగ్గర పెట్టుకుని అప్పుడు ఉపవాసం మొదలు పెడితే ఉపవాసం ముగించిన వెంటనే మనం చాలా ఆకలిగా ఉంటాం కాబట్టి అరటిపళ్ళు పంచడం అనే కార్యక్రమం ద్వారా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ద మంకీస్ లైక్డ్ ద ఐడియా అండ్ దే కలెక్టెడ్ దే షేర్ ఆఫ్ ద బనానాస్. కోతులన్నీ ఈ కోతుల నాయకుడి భార్య చెప్పిన ఆలోచన నచ్చి ఆ కోతులన్నీ అరటిపళ్ళలో తమ వాటాను తాము తీసుకున్నాయి. ఒక అరటిపండుని ఒలుచుకొని మన ఉపవాసం అయిన వెంటనే తినడానికి సిద్ధంగా పెట్టుకుందాము అని యువకులైన కోతులు చెప్పాయి. మీరు చెప్పింది చాలా బాగుంది. మనం అరటిపండులను ఒలుచుకొని మన ఉపవాసం అయిన వెంటనే తినడానికి సిద్ధంగా ఉంచుకుందాము. కానీ ఉపవాసం అయ్యే వరకు ఎట్టి పరిస్థితిలోనూ అరటిపళ్ళను తినొద్దు అని కోతుల నాయకుడు చెప్పాడు. అందుకని ఆ కోతులన్నీ అరటిపళ్ళను ఒలుచుకొని జాగ్రత్తగా సాయంత్రం పూట ఉపవాసం ముగించిన తర్వాత తినడానికి సిద్ధంగా ఉంచుకున్నాయి. కెన్ ఐ కీప్ ద బనానా ఇన్ మై మౌత్? ఐ ప్రామిస్ నాట్ టు ఈట్ ఇట్ టిల్ ఈవినింగ్ ప్లీజ్, ఎ లిటిల్ మంకీ ఆస్క్డ్ ఇట్స్ ఫాదర్. ఒక చిన్న పిల్ల కోతి తన తండ్రిని, నేను ఒక అరటిపండుని నా నోట్లో ఉంచుకోవచ్చా? సాయంత్రం ఉపవాసం అయ్యే వరకు నేను అరటిపండుని తిననని ప్రమాణం చేస్తున్నాను అని పిల్లకోతి తండ్రితో చెప్పింది. అప్పుడు ఆ పిల్లకోతి తండ్రి, అవును, మనమంతా అరటిపళ్ళను మన నోట్లో ఉంచుకుని పెట్టుకోవచ్చు. ఆ ఉపవాసం అయిన వెంటనే మన అరటిపళ్ళను తినడానికి బాగుంటుంది. యాజ్ లాంగ్ యాజ్ వీ డోంట్ ఈట్ ఇట్, ఇట్ షుడ్ బి ఫైన్. మన అరటిపళ్ళను నోట్లో పెట్టుకున్న అరటిపళ్ళను తిననంత వరకు చాలా బాగానే ఉంటుంది. సో ద మంకీస్ పుట్ ద బనానాస్ ఇన్ దేర్ మౌత్స్. అప్పుడు కోతులన్నీ అరటిపళ్ళను తమ నోట్లో పెట్టుకున్నాయి. వన్ బై వన్ దే ఐడ్ ఈచ్ అదర్ అన్కంఫర్టబుల్లీ. ఒకదాని వైపు ఒకటి చాలా ఇబ్బందిగా చూసుకోవడం మొదలుపెట్టాయి. తర్వాత మనం ఊహించవచ్చు, కోతులన్నీ చాలా తక్కువ సమయంలో ఆ అరటిపళ్ళన్నీ తినేశాయి. ఈ విధంగా ఉపవాసం చెయ్యకుండానే కోతుల ఉపవాసం ముగిసిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.